ఐసిఎస్ విద్యార్థులకు వరకు మనం గణపతి పాఠ్యభాగంలో 5 ప్రకరణాలు చెప్పుకున్నాము. 6వ ప్రకరణంలో తరువాణి గురించి చెప్పుకున్నాం. తరువాణి తను తాగటం, గంగాధరుడు అందరూ కూడా అతన్ని బ్రాహ్మణార్థానికి పిలవకపోవడం కారణాలేంటి అనే వివరాలన్నీ కూడా చక్కగా చెప్పుకున్నాం. ఇక ఆ తర్వాత బ్రాహ్మణార్థానికి వెళ్ళకపోయినందువలన తన అక్షయ పాత్ర నిండటం అనేది మానేసింది. తర్వాత తను ఏ పని చేశాడు అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇక ఎవరు అక్షయ పాత్ర నిండగా లేనందువలన అతనికి ఇక జీవనాధారము కష్టమైపోయింది. ఆ కారణము చేత గంగాధరుడు ఏనుగు మహల్ నుండి రంగస్థలము మార్చదలిచెను. ఇక అప్పటి వరకు ఏనుగు మహల్లో ఉన్నారు కదా. ఫస్ట్ ఏమో మందపల్లిలో ఉన్నారు. మందపల్లి నుంచి ఏనుగు మహల్ వచ్చారు. ఏనుగు మహల్లోనేమో ఇక మన గంగాధర చేసిన కార్యాలన్నీ కూడా మనం విన్నాం కదా. తరువాని తాగటం, అందరి దగ్గర పాటు దొరికినవి తీసుకురావటం, ఇవన్నీ విన్నాం కదా. అవైపోయినాక ఇక అక్కడ గంగాధర గురించి తెలిసిన తర్వాత ఎవరు కూడా బ్రాహ్మణార్థానికి పిలవటం మానేశారు. ఇది తరువాని తాగుతున్నాడు కాబట్టి. అందుకని ఈ ఏనుగు మహలు వదిలేసి రంగస్థలానికి తన మాకాన్ని మార్చేశాడు. దీర్ఘాలోచన మీద గోదావరి మండలమునకు ప్రధాన నగరమైన కాకినాడ తన ప్రజ్ఞా ప్రదర్శనమునకు ఉత్తమ రంగమని తోచెను. ఇక దీర్ఘాలోచన, దీర్ఘ ప్లస్ ఆలోచన, సవర్ణ దీర్ఘ సంధి. ఇక తను చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి గోదావరి మండలంలో తనకు ప్రధాన నగరమైన కాకినాడ, గోదావరి మండలంలో ప్రధాన నగరమైన కాకినాడ తన ప్రజ్ఞా ప్రదర్శన, కనుక తను బాగా తెలివైన వాడు కదా, అందుకని చెప్పేసి అది ఉత్తమ రంగం అని తోచడట. తోచడియే తడవగా అది తల్లితో చెప్పి మరునాడు పయనమైపోయెను. ఇక వెంటనే తన యొక్క ప్రజ్ఞా పాఠవాలన్నీ కూడా కాకినాడలో నేను నిరూపించుకోగలను, ఇక నేను వెళ్తాను అక్కడికి అని తల్లితో చెప్పేసి కాకినాడ బయలుదేరాడు. పోయి అక్కడ మొదటి 2 దినముల సత్రములో తాను భోజనం చేసి తల్లి అత్యసురు పెట్టుకోమని చెప్పి పట్టణం అంతయు తిరిగి స్థితిగతులు పరిశీలించి కాకినాడలో ఆ కాలమున జనులు నీరు దొరకక విశేష ఇబ్బంది పడుచుండటే వారిబ్బంది తీర్చుటకై తన జన్మము వినియోగింపదలంచెను. ఇక 2 రోజులు కాకినాడ మొత్తం తిరిగాడు. అక్కడక్కడ సత్రాలలో భోజనం చేస్తూ ఉన్నాడు. తల్లినేమో అత్తేసిరి పెట్టుకోమని, అంటే సగం నీ వరకే, తన వరకే వండుకోమని అనమాట అర్థం. తన వరకే వండుకోమని తినమని చెప్పేసి 2 రోజుల పట్టణాల్లో మొత్తం కాకినాడ మొత్తం తిరిగి అక్కడ సత్రాలు తను తింటూ అక్కడ మొత్తం కాకినాడ పరిశీలించాడు. అక్కడ ఉన్న జనులు అంటే ప్రజలు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని గ్రహించాడు. వెంటనే ఆ ఇబ్బందిని తొలగించడానికి తన యొక్క కాకినాడకి తను వచ్చాను, తన జన్మ ధన్యం అయిపోతుంది వారి కనుక నీరు లేకుండా ఇబ్బందిగా తీస్తే అని మనసులో ఆలోచించుకున్నాడు. ఇక తన జీవితం మొత్తం కూడా వాళ్ళకి నీరు లేకుండా ఇబ్బంది చేయాలని అనుకున్నాడు. అతని నిర్ధారణము తల్లి కూడా అంగీకరించినందున మరునాడే కావడి బద్దయు రెండు మట్లు కొని తెచ్చి మొదలు ఒకరిద్దరు వాడుకలు సంపాదించి నీళ్లు మోయనారంభించెను. ఇక ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు, అమ్మా ఇక్కడ నీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నేను వారికి నీటిని అందించి వారి ఇబ్బందిని తొలగిస్తాను అన్నాడు. తల్లి కూడా అంగీకరించింది. ఆ మరునాడే, అంటే ఆ మరుసటి రోజే ఒక కావడి బద్ద, అంటే ఒక కర్రకు అటుపక్క ఇటుపక్క బిందెలు కట్టేసి తీసుకొస్తారు కదమ్మా, మన కావడి బద్దలు అంటారు వాటిని. అవి 2 మట్టు కొనిచ్చి అంటే 2 మట్టి కొండలు కొని అందులో పెట్టేసుకొని అయ్యో దాంతో మొట్టమొదట ఒక ఇద్దరిని మాట్లాడుకొని వాళ్ళ ఇంటికి నీళ్లు మోయటం ప్రారంభించాడు. అతని చాకచక్యము, కార్య వ్యగ్రత మొదలైన చూచి పట్టణం మంద అనేకులు వానిచే నీళ్లు పోయమని కోరిరి. దినమునకు 30 కావిళ్ళైనను గంగాధరుడు మోసిననుట అతిశయోక్తి కాదు. కాకులు కూసిన వేళ లేచి సూర్యాస్తమయం అగుట వరకు ఇంచుమించుగా అతడు కావడి దింపడనుట నిశ్చయము. ఇక మొదటైతే ఒకరిద్దరు మాత్రమే నీళ్లు పోయించుకున్నారు. అతని యొక్క చాకచక్యము, అంటే వెంటనే అతను చక్కగా నీళ్లు తెచ్చిపెట్టి తొందరగా నీళ్లు తెచ్చిపెట్టడం గమనించారు. కార్యవ్యగ్రత అంటే తను చేసే కార్యము అంటే పని, తన పని యందు ఎటువంటి లోపం అనేది లేకుండా తన చక్కగా ఆ నీటిని అందరికీ అందిస్తున్నాడు.
దాన్ని చూసి పట్టణంలో ఉన్న వారందరూ అనేక మంది మన గంగాధర చేత నీళ్లు పోయించుకోవటం ప్రారంభించారు. రోజుకి 30 కావిళ్ళైనా అంటే 30 కావిళ్ళు అంటే 30 అంటే అటొక బిందె ఇటొక కుండ పెడితే 2 కూడా అంటే 60 కుండల నీళ్లు. 30 కావిళ్ళు తీసుకొచ్చి పోసేవాడు. దాంట్లో అతిశయోక్తి గాదు. అంటే ఎక్కువ చేసి చెప్పట్లే. 30 తెచ్చాడా అంటే ఎక్కువ చేసైతే చెప్పడం లేదు. సరే. అక్కడ గంగాధర్ గురించి 30 కావిళ్ళు తెస్తాడంటే మనం ఎక్కువ చేసేం చెప్పట్లేదు. ఎలా అంటే కాకులు కూసే వేళ అంటే సూర్యోదయం కాకముందే కాకులకొస్తాయి గదా! అప్పుడు అక్కడ మొదలుకొని సూర్యాస్తమయం అయ్యే వరకు ఇంచుమించు అతడు కావిడి దింపడనుట నిశ్చయము. అసలు కావిడి కింద గూడా పెట్టడు. అలా మోస్తూనే ఉంటాడనమాట. కొంత పైకము చేత చిక్కు వరకు అతడు సత్రములోనే కాపురముండి పిమ్మట ఒక చిన్న ఇల్లు అద్దెకు పుచ్చుకొనెను. కొంతవరకు ఏంది అక్కడొక సత్రాల్లోనే ఉండేసి ఇక కొంత డబ్బులవి బాగా సంపాదించుకున్న తర్వాత ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. గంగాధరుని పేరు పట్టణమంతయు వ్యాపించెను. ఇక చక్కగా నీళ్లు మోస్తున్నాడు. మనకి నీటి ఇబ్బంది లేదు అని చెప్పేసి అందరూ గంగాధర్ గురించి పట్టణం మొత్తం చెప్పుకుంటూ ఉన్నారు. కలెక్టర్ కచేరీలోని గుమస్తాలు మొదలగు వారు తమలో తమరు సరస సల్లాపములు చేసుకున్నప్పుడు మనకన్నా గంగాధరుడు మిక్కిలి అదృష్టవంతుడు. ఇంకా ఏం చేశారు కలెక్టర్ దగ్గర ఉద్యోగం చేసే వాళ్ళు గుమస్తాలు ఉంటారు కదా! వాళ్ళకన్నా ఇక అసలు కొంచెం సరస సల్లాపంలో అంటే కొంచెం కుశలంగా కూర్చొని అందరూ కూడా మాట్లాడుకునే సమయంలో గంగాధరుడు గురించి వీళ్ళు మాట్లాడారు. అబ్బా! మనకన్నా గంగాధరుడు నయం గదా! చక్కగా మనకన్నా అతనే అదృష్టవంతుడు అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా అన్నా. చదువు రాక అతడు నెలకు రూ. 30 సంపాదించుచుండగా, మనమెన్నో పరీక్షలలో కృతార్థులమై రూ. 15 తెచ్చుకొనుట దుర్ఘటముగానున్నదని చమత్కారముగా పలుకుచు ఉందురు. ఇక వాళ్ళేమంటారు, అయి మన కలెక్టర్ దగ్గర పనిచేస్తూ మనం నెలకు రూ. 15 సంపాదించుకుంటున్నాము. అదే చదువు రానటువంటి మన గంగాధరుడు ఇక నెలకి రూ. 30 సంపాదించుకుంటున్నాడు. మనం ఇన్ని పరీక్షలు రాసి కృతార్థులు అంటే పాస్ అవ్వటం అన్నమాట. అంటే ఉత్తీర్ణులవ్వటం. పరీక్షలన్నీ ఉత్తీర్ణులవ్వటం. కాబట్టి అలాగా వాళ్ళు కొంచెం సరదాగా మాట్లాడుకోవటం ప్రారంభించారు. తన చేత నీళ్లు పోయించుకున్న వారు నెలకొక్క నాడు 2 పూట్ల తనకు భోజనము పెట్టవలసినదని గంగాధరుడు నియమము ఏర్పరిచి, అట్లొప్పుకున్న వారికి నీళ్లు పోయిచు, తన తిండికి తడవుకొననక్కర లేకుండా హాయిగా కాలక్షేపము చేయుచుండెను. ఇక ఏం చేశాడు? ఎవరైతే తనకు నీళ్ళైతే పోయించుకుంటున్నారో, ఆ నీళ్లు పోయించుకునే వరకు 2 పూటల తనకు నెలకొక్క నాడు 2 పూట్ల భోజనం పెట్టాలి అని చెప్పాడు. ఒక నెల రోజులు వాళ్ళకి నీళ్లు పోసాడనుకోండి, నెలలో 2 పూట్ల భోజనం పెట్టాలి అని చెప్పి నియమం పెట్టాడు. అలాగా ఊర్లో చాలా ఉన్నాయి గదా! అందరి ఇళ్లలో 2 పూట్ల భోజనం పెట్టాలంటే, ఇక తనకు తిండికి ఇబ్బంది లేదు గదా! ఎతుక్కోవలసిన అవసరం అనేది లేదు. అంటే తడువుకొనక్కర్లా. అంటే ఎతుక్కోవలసిన అవసరం లేకుండా హాయిగా కాలక్షేపం చేయొచ్చు. అందరికి నీళ్లు పోసుకొని కాలక్షేపం చేస్తున్నాడు. అంటే కాలక్షేపము అంటే సమయాన్ని గడిపేస్తూ ఉన్నాడిక. ఇది సొంత వాక్యం అమ్మ. ఎగ్జామ్‌కొస్తుంది. రాసుకోండి. కాలక్షేపము. సమయాన్ని గడిపేయటం. సినిమాలు చూస్తూ ఆ విద్యార్థులు చదువుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎవరి పంచనైనా సోలెడు బియ్యము కాచుకొని తల్లింది తల్లింది మనక ప్రత్యేకముగా ఒక చిన్న ఇల్లు గంగాధరుడు ఏలా బాడిగకు పుచ్చుకొనవలయునని మీకు సందేహము తోచవచ్చును. ఇక అందరి దగ్గర ఆ 2 పూటలు తింటున్నాడు గదా! ఎవరి పంచనైనా సోలెడు బియ్యం కాచుకొని ఇక ఇక తను ప్రత్యేకంగా తినొచ్చు గదా! అలా కాకుండా ఇల్లు కావాలి, ఇల్లు బాడిగ తీసుకొని ఎందుకు తీసుకున్నాడు అని మీకు అనుమానం మీకు వచ్చుండొచ్చు. అందుకు ముఖ్య కారణమిది. తన పాలిట కల్పవృక్షమై కామధేనువై చింతామణి అయిన ఈ కన్న తల్లి వలె తన చిన్ననాట నుండియు కాపాడుచున్న తరువాని కొనను ప్రతిష్ఠించుటకు పరగృహమందు వీలుండదనియు, ఒకవేళ ప్రతిష్ఠించుటకు వీలునను తన గుట్టు దాగదనియు ఎరిగి అతడు ప్రత్యేకముగా ఇల్లు పుచ్చుకొనియెను. అంతకుముందు బ్రాహ్మణార్థానికి ఏమన్నారు? తరువాని తాగుతూ ఉన్నాడని కదా! బ్రాహ్మణార్థానికి ఎవరు పిలవలేదు.
ఇక అక్కడ బ్రాహ్మణుల ఇళ్ళలో వాళ్ళు ఎక్కువ కదా నీళ్లు పోయించుకుంటారు. మడితో చక్కగా నీళ్లు తెచ్చి పోస్తున్నాడు గదా! మడి అంటే మడితో నీళ్లు తెచ్చేటప్పుడు శుభ్రంగా తరువాని తాగేసి మరి నీళ్లు తాగకూడదు కదా! అలా గనక తెలిస్తే ఎవరు నీళ్లు పోయించుకోరు కదా! మడితో నీళ్లు పట్టి పెట్టుకోవాలి గదా! దేవుడికి నైవేద్యం చేయాలి అనంటే. అందుకని చెప్పేసి ఎవరి ఇళ్ళల్లోనన్నా గాని తరువాని కొండ గనక పెట్టాడనుకో, మరి అట్లా అందరికి తెలిసి అంతకుముందు బ్రాహ్మణార్థానికి ఎవరు పిలవలేక ఏనుగు మహల్ నుంచి కాకినాడకి ఇప్పుడు ఎట్టొచ్చాడు. ఇప్పుడు కాకినాడ గూడా వదిలిపెట్టుకోవాల్సొస్తుంది. అందుకని చెప్పేసి ఒక ఇల్లు తీసుకున్నాడనమాట. ఎందుకు? తరువాని కొండను ప్రతిష్ఠించుకోవడానికి. అది ఎవ్వరికి తన గుట్టు ఎవ్వరికీ తెలియకుండా ఉండాలని. ఇక నెలకు రూ. 30 సంపాదించుచున్నాడు కనుక గంగాధరుడు కావలసినంత ధనము కూడబెట్టునని మీలో అనేకులు తలంపవచ్చును. నెలకు రూ. 30 సంపాదిస్తున్నాడు కదా! ఎంత డబ్బుంటుందని మీరందరూ అనుకోవచ్చు. గంగాధరుడుకు కానీ అట్లు తలంపకూడదు. కానీ మీరు అలాగా ఎవరు కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఎంత చెట్టుకంత గాలి అన్న మాట జ్ఞాపకముంచుకొనుడు. అతడు నల నలమహారాజంత వాడైన ధర్మరాజంత వాడైన ధనము గడ్డి పరకగా చూడనారంభించెను. ఇక నలమహారాజుడు వాడైన ధర్మరాజైన గడ్డి వాళ్ళ ధనం గురించి ఎక్కువ ఆశపడరు గదా! అలాగే ఇతను గూడా డబ్బు గురించి అంతగా ఎక్కువ ఆశపడ్డు. ఒక గడ్డి పరకలాగా చూస్తాడు. జూదమునందు మంచి పందెములు పెట్టుటకు నలమహారాజు వలె రాజ్యము కానీ, ధర్మరాజు వలె భార్య కానీ గంగాధరునికి లేకపోయినను, యథాశక్తిగా అతడు కష్టపడి సంపాదించిన విత్తం ఎప్పటికప్పుడు పా పాచి ద్రవ్యము లేకుండా ఒడ్డుచుండు తరచుగా ఓడిపోవును. ఇక ఏం చేశాడు డబ్బు గనక దాచిపెడితే మనం అన్నం గనక ఇవాళ వండింది రేపు తినంటే పాచి అన్నం అయినట్టుగా, డబ్బు ఇవాళ సంపాదించింది రేపటికి దాచుకుంటే అది పాచి ద్రవ్యము. అంటే పాచి డబ్బు అయింది అన్నట్లుగా ధర్మరాజుకున్నట్టుగా జూదం ఆడితే భార్యను ఓడటానికి లేదు. అలాగే నలగా మహారాజుల వల్లే రాజ్యం గూడా లేదు. అందుకని ఏం చేశాడు, ఏ రోజు సంపాదించుకున్నటువంటి డబ్బులను ఆ రోజు ఆ జూదంలో పెట్టేవాడు. పెట్టేసి ఆ డబ్బుల్ని ఓడిపోతాడు. ఆ డబ్బుల్ని పోగొట్టుకుంటున్నాడు. అప్పుడప్పుడు పాలగుచ్చు సొమ్ము దాచవలసిన బాధ లేకుండా అంటే అప్పుడప్పుడు ఇంకొంచెం సొమ్ము దాచుకోవాలి గదా! అనేది బాధ లేకుండా కాలము గడుపుచున్నది. ఎందుకు అయ్యో! ఈ డబ్బు దాచుకోవాలే, ఎక్కడైనా దాచిపెట్టి దొంగలెత్తుకుపోతారో ఇలాంటి బాధ అనేది లేకుండా ఎప్పటికప్పుడు జూదంలో ఆడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా అతడు గెలిచినా ఆ సొమ్ము ఇదివరకు చేసిన రుణము తీర్చుట కింద పోవును. ఒకవేళ ఎప్పుడైనా గెలిచాడనుకో డబ్బులొస్తాయి గదా! ఆ డబ్బులు అంతకుముందు రుణం చేస్తుంటారు. జూదంలో ఓడిపోయి ఉంటాడు గదా! ఆ డబ్బులు ఆ రుణం తీర్చడానికి ఆ రుణం అంటే అప్పు. ఆ అప్పు తీర్చడానికి కింద ఆ గెలిచిన డబ్బులు కాస్త పోవేయి. అప్పు తీరగా ఇంచుక మిగిలైన అది సింహాచల యాత్ర కింద సరిపోవును. ఒకవేళ అప్పు తీరంగా ఇంకొంచెం డబ్బు మిగిలిందనుకో, ఆ సింహాచలానికి యాత్ర అంటే ఇదో సింహాచల యాత్ర అనుకోవద్దిది. అంటే ఒక వేశ్యాస్త్రీ అన్నమాట. ఆమెకివ్వటం సరిపోయేది. ఇక చిత్తజల్లు సింహాచలమని య యాయూర యాయూర ఒక ఆ అంటే ఆ ఊరిలో ఒక వేశ్యాంగన. వేశ్య ప్లస్ అంగన అంటే వేశ్య స్త్రీ కలదు. అంటే చిత్తజల్లు సింహాచలమని ఒక స్త్రీ ఆ ఊరిలో ఉందట. దాని వయసు అంటే ఆమె వయసు గంగాధరుని వయసు కంటే రెట్టింపు కలదు. అంటే గంగాధరుడికి 30 ఏళ్లుంటే ఆమెకు 60 ఏళ్ళనమాట. అట్లా రెట్టింపుంది. కాకినాడ పురవాసులలో అనేకులకు ఇదివరకు సింహాచల సేవ చేసి విసికి ఇతర దేవతా ప్రభావములు విని వారి సేవలకై పోయి ఉండుటచే అప్పుడు సింహాచలము పూజా పునస్కారములు లేక పాడు దేవాలయంలో పూజపట్టి ఉన్న దేవతా విగ్రహము వలెనే ఉత్సవములు లేక నల్లమందుకైనను సరిగా వచ్చుబడి లేక ప్రాతగుళ్ళ లొక్కటే అమ్ముకొని జీవనము చేయుచుండగా దాని పాలట దైవము వలె గంగాధరుడు వెళ్లి ఆదుకొని అప్పుడప్పుడు కొంత హిరణ్యం అంటే డబ్బు బంగారము సమర్పించుచు దిక్కుమాలిన కుటుంబమును పోషించిన పుణ్యము కట్టుకొనుచుండెను. ఇక దేవుళ్ళు గనక దీపారాజన చేయకపోతే ఎలాగా అవుతుందో అలాగా అప్పటి వరకు ఈ వేశ్య స్త్రీకి పాపం వయసులో ఉన్నప్పుడు అందరూ వచ్చేసి ఆమెకు అన్ని వస్తువులు ఇవ్వడం, ధనం ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఈవిడ ముసలావిడైంది కదా! పెద్ద ఆవిడైంది కదా! అందుకని ఎవరు కూడా ఆమె దగ్గరికి రావడం లేదు. ఇక మిగతా వారి దగ్గరికి
వెళ్తూ ఉన్నారు. దేవతా ప్రభావం అంటే ఇక్కడ దేవతలు కాదమ్మా. మిగతా వేశ్య స్త్రీలకు అందరూ వెళ్తూ ఉంటే, ఈమె దగ్గరికి ఇక ఎవరు రానందువల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటిని పాత గుళ్ళలు ఒక్కొక్కటి అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని ఆవిడ జీవనం సాగుతుంది. ఆమె పాలిట దైవము పంపించిన వల్లే గంగాధరుడు కాకినాడ వెళ్ళటం, తను సంపాదించుకున్న డబ్బంతా గూడా పాపం సింహాచలానికి ఎవరు లేరని ఆమెని కుటుంబాన్ని పోషిస్తున్నట్టుగా తను సంపాదించిన డబ్బులన్నీ కూడా సింహాచలనానికి ఇవ్వటం, ఇచ్చి పుణ్యం కట్టుకుంటూ ఉన్నాడు. ఏది వాళ్ళ నాన్నేం జేశాడు? గంగాధరుడు వాళ్ళ నాన్న పాపయ్య. పాపయ్య ఏం చేశాడు? తను దాచుకున్న తను సంపాదించిన డబ్బులంతా గూడా అందమైన స్త్రీలని ఎటువంటి అవయవ లోపాలు లేనటువంటి అందమైన స్త్రీలందరికి డబ్బులన్నీ ఇచ్చాడు గదా! అది యవ్వనంలో ఉన్న స్త్రీలకి. అలాగే వాళ్ళ తండ్రి పాపయ్య ఆ విధంగా ఇస్తే, కుమారుడైన గంగాధరుడు ఏం చేస్తాడు? ఈ సింహాచలానికి పెడుతూ ఉన్నాడు తన డబ్బుని. అతని దాతృత్వమునకు తగిన సొమ్ము తనకి భగవంతుడు ఇయ్యలేదు. ఇచ్చిన పక్షమున అతడు ఈ అతడు కూడా దానికొక గొప్ప మేడమేటి సాహుకారులు తమ ప్రియురాండ్లకు కట్టించిన విధముగా కట్టించి యుండును. తనకి ఏమైనా దాతృత్వం అంటే చాలా దానం చేసేటటువంటి గుణం. అంత ఉన్న దేవుడు దానం చేసే గుణం ఉన్నాక దేవుడైతే అంత సొమ్మయితే ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా దేవుడు గనక అంత సొమ్ము ఇచ్చాడనుకో, మిగతా వాళ్ళు తమ ప్రియురాళ్ళ కోసము ఎలాగైతే అనేక కట్టడాలు కట్టారో ఆ విధంగానే మన గంగాధరుడు కూడా సింహాచలం కోసం ఒక పెద్ద కట్టడమే కట్టించి ఉండేవాడు. కోరిన ధనమియ్యలేకపోయిన గంగాధరుడు సింహాచలంనకు శక్తి వంచన లేక ఉపచారంలో చేయదలచి తల దువ్వుట, తల ఎంటి నీళ్లు పోయుట, గారెలు, పూరెలు మొదలగు పిండి వంటలు స్వయముగా వండి పెట్టుట, గుడ్డలు ఉతుకుట, అంట్లు తోముట మొదలగు కార్యములు శంఖ 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 శంఖాతంశయము లేక చేసి దాని మెప్పు వడిసి ధన్యుడగుచుండెను. ఎటువంటి అనుమానము అంటే ఎటువంటి అనుమానము లేకుండా తన జీవితం ధన్యం చేసుకుంటున్నాడట. ఏది ఆ ముసలాం కదా పెద్దావిడ కదా, అందుకని చెప్పేసి ఇక తను కోరినంత డబ్బు ఇవ్వలేకపోయినా కూడా ఎటువంటి అనుమానం అనేది లేకుండా, ఎటువంటి భయం అనేది లేకుండా ఇక చక్కగా ఆడు తల దువ్వటం, నీళ్లు పోయటం, గారెలు, బూరెలు, వంటలు చేయటం, బట్టలు ఉతకటం, అంట్లు తోవటం, వంట చేయటం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నాడు. అతని యథా అతని ఉదార భావములను దీన్ని బట్టియే మీరు గ్రహింపవచ్చును. ఎంత ఉదార భావము అంటే ఎంత కరుణాభావము అని చెప్పేసి మనం ఇది గ్రహించవచ్చు. తాను అగ్రజనుడైన బ్రాహ్మణుడని గర్వింపక, సందేహింపక, అది నీచ కులజరాలని ఏవగింపగా, ఈ పని ఆ పని అనక శంకింపగా, అట్టి ఉపచారం చేసిన వాడు సామాన్యుడా? తను బ్రాహ్మణుడు గదా! అదెవరు నీచ కులం కలిగిన కదా! అయినా కూడా అయ్యో! దీనికి నేను ఇన్ని పనులు చేయాలా అనేది ఆలోచించకుండా, ఏం భయపడకుండా, అనుమానం పడకుండా ఏం చేశాడు? ఎటువంటి గర్వం అనేది లేకుండా, సందేహం లేకుండా తనకు ఆ పని లేదు, ఈ పని లేదు అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. సేవ చేసుకుంటున్నాడు పాపం. ఇక కాకినాడలో ఉన్న కాలమున గంగాధరుడు కనబరిచిన ప్రజ్ఞను గూర్చి 1, 2 మాటలు చెప్పవలసి ఉన్నవి. గంగను మోయుట చేత గంగాధరుడు సాక్షాత్తు గంగాధరుడు అయినట కల్పనా గౌరవము కాదు. ఇప్పుడు కాకినాడలో ఉన్నంత కాలం అతని యొక్క తెలివితేటల గురించి మనము 2 మాటలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే గంగను మోస్తాడు కాబట్టి గంగాధరుడు. సాక్షాత్ ఆ గంగాధరుడే అని మనము చెప్పడము అంత గౌరవప్రదమైతే కాదు. కానీ శివుడు తలపై నిండుకొని గంగను మోసెను. శివుడు ఏం చేశాడు? గంగాదేవిని తల మీద ఉంచుకున్నాడు. మన గంగాధరుడు కావడిలో నిడుకొని గంగను మోసాడు. మన గంగాధరుడు ఏం చేశాడు? గంగను మోస్తున్నాడు. ఆ గంగాధరుడు శూలము ధరించుట చేత శూలుడయ్యాను. ఈ గంగాధరుడు కడుపు మాడిన మెరవక తినినందున సంభవించిన పరిణామ శూలకల వాడుటచే శూలి అయ్యను. అక్కడ ఇది శూలం ధరించాడు కాబట్టి శూలుడయ్యాడు మన శివుడు. అలాగే మన ఈ గంగాధరుడు కడుపు మాన మెరుంగక తినినందున అంటేను బాగా కడుపుకి బాగా తిన్నంత బాగా చక్కగా తినేసి బొజ్జన బాగా పెంచాడు కాబట్టి బాగా బలిష్ఠుడు అయ్యాడు కాబట్టి బలం కలిగాడు కాబట్టి అబ్బా వీడు శూలుడ్రా అని మనం చెప్పొచ్చు. ఆ గంగాధరుడు శిరమున అర్ధచంద్ర రేఖ ధరించును. ఆ శివుడు ఏం చేశాడు? తల మీద అర్ధచంద్రాకారంలో చందమామ ఉన్నాడు. ఈ గంగాధరుని కూడా శిరస్సున కాకపోయినా
మాని మెడ మీద అర్ధచంద్ర ప్రయోగములు చాలా సారలు జరిగెను. ఈ కావిడిని ఒక్కోసారి మెడ మీద అటువైపు, ఇటువైపు చెయ్యి ఇట్లాగేసుకొని మోస్తూ ఉంటాడు గదా కావిడి. ఆ కావిడి మోయటం వల్ల మెడ మీద అర్ధచంద్రాకారంలో సారల్లాగా పడిపోయినియి. గంగాధరుడు అనేక లక్షణములు శివునకు సమానుడయుటయే కాక, ఒక విషయమున నారాయణుడు అంతవాడని చెప్పవచ్చు. ఈ లక్షణాలను చూస్తే గంగాధరుడు శివుడితో సమానం అనొచ్చు. కానీ మరొక వైపు చూస్తే నారాయణుడితో కూడా సమానం అని చెప్పొచ్చు. ఎలా అంటే శ్రీ మహావిష్ణువు అన్నమాట. క్షీరసాగరమందు శేషసాయి అయిన నిరంతరము వసించుడు చేత నారాయణుడు అని పేరు కలిగెను. ఏది ఏది పాల సముద్రం. క్షీరసాగరం, క్షీరము అంటే పాలు, సాగరం అంటే సముద్రం. పాల సముద్రంలో శేషసాయి అంటే నా ఆదిశేషువు పైన నిరంతరము వసించుట అంటే నివాసం ఉండుట చేత నారాయణుడు అని అంటారు. నారా అనగా జలము. ఆ ఆయన మనగా స్థానము. నారాయణుడు అనగా జలమే స్థానముగా కలవాడు. మరి గంగాధరుడు కూడా తరచుగా జలగ్రహార్థము చెరువులలో ఉండుటని నారాయణుడని చెప్పుట తప్పు కాదు. ఒక్క నారాయణుణ్ణి తోడనే కాదు, గంగాధరుడు అనేక దేవతలతో పోల్చవచ్చును. గంగాధరుడు పాకశాసనుడు. ఎలా అంటే ఇప్పుడు నారాయణ, నారా అంటే జలము, ఆయన అంటే స్థానము. కాబట్టి నారాయణుడు. ఇది నారాయణ అంటే జలమే స్థానంగా కలిగిన వాడు నారాయణుడు అంటాడు. మరి అయితే మన గంగాధరుడు జలగ్రహార్థము, జలగ్రహ ప్లస్ అర్థము అంటే నీటిని తీసుకురావాల అనే పనిలో చెరువు దగ్గర ఎక్కువసేపు ఉంటాడు కదా. కాబట్టి మన గంగాధరుడు నారాయణుడు కూడా అనవచ్చు కదా, అంటడం తప్పు లేదు కదా. కాబట్టి ఒక్క నారాయణుడితో మాత్రమే పోల్చడం కాదు, గంగాధరుడు అనేక దేవతల్లో కూడా పోల్చొచ్చు. ఎలా అంటే గంగాధరుడు పాకశాసనుడు. పాకశాసనుడు అంటే చక్కగా వంట చేస్తాడు. ఎలా అంటే ఇంకొక దేవతలతో కూడా పోల్చొచ్చు. చూడండి, రాక్షసుని శాసించుడి చేత ఈ నీ పాకశాసన శబ్దము లోకమున దేవేంద్రుని యందు వర్తించుచున్నది. పాక అనగా వంటను శాసించుట చేత గంగాధరుని యందు కూడా ఈ శబ్దము సార్థకమని చెప్పవచ్చు. ఎలా అంటే ఇక చూడు, పాకడను అనే రాక్షసుడు ఉన్నాడు. పాకశాసనుడు కదా, మన గంగాధరుని పాకశాసనంతో పోల్చొచ్చు అన్నాం. ఎలా అంటే పాకడు అంటే ఒక రాక్షసుడు. రాక్షసుని శాసించుట చేత నీ పాకశాసన శబ్దం లోకమున మనకి దేవేంద్రుడు యందు వర్తించుచున్నది. అయితే పాక అంటే ఇక్కడ వంట కదా, వంటను శాసించేవారు, వంట చక్కగా చేస్తారు కదా మన గంగాధరుడు. కాబట్టి ఇది కూడా ఇతనితో కూడా మనం పోల్చొచ్చు అనమాట. శబ్దశాలకు చెప్పవచ్చు. గంగాధరుడు వంట చేయునని ఇది వరకు ఎక్కడను చెప్పి ఉండకపోవటచే అతని యందు ఆ శబ్దం ఎట్లు సార్థకమగునని మీరు అనుమానించవచ్చు. గంగాధరుడు ఎక్కడ వంట చేసి ఎవరికి పెట్టలేదు కదా అని మీరు అందరూ అనవచ్చు. ఎక్కడ ఏం చెప్పలేదు కదా అని మీరు అనొచ్చు. ఎలా అంటే ఒకడు తర్క వ్యాకరణములను 2 శాస్త్రముల యందు నిర్దిష్ట పాండిత్యము కలిగి ఉండుట, ఏదో ఒకటియే అభిమాన విద్యను స్వీకరించి అంతెక్కువ కృషి చేసి ఉండవచ్చును. అట్లే గంగాధరుడు పాకశాస్త్రమందును జలవాహన శాస్త్రమందును కూడా అధిక పరిచితుడై జలవాహన శాస్త్రమందే అధికాభిమానము కలిగి విశేషాభ్యాసము చేసెనని గ్రహింపవలనియే కాక పాకశాస్త్రమందు పరిణితి లేదని గ్రహింపకూడదు. ఎందుకనంటే పాపం ఆవిడకి చక్కగా చేసి పెట్టాడు కదా గంగాధరుడు. కాబట్టి పాకశాస్త్రం అంటే వంట చేయటం అతనికి సరిగా రాదని మనం అభిప్రాయానికి రాకూడదు. ఎందుకంటే అతను నీటిని మోయటమే ఎక్కువగా తన వృత్తిగా తీసుకున్నాడు. అందులో ఎక్కువ అధిక అభిమానం కలిగిన వాడు జలం మోయటం. కాబట్టి మనము ఇందులో తక్కువ చేయకూడదు, అందులో ఎక్కువ చేయకూడదు. మన పాకశాసనుడు అనవచ్చు. ఈ కారణముగా గంగాధర్ నాకు పాకశాస్త్రం అందు పరిణితి కలదని మీరు ఒప్పుకోక పోదురేనని, ఒకవేళ మీరు అతను ఎక్కడ పాకశాస్త్రం ఎక్కడ చేయలేదని మీరు ఎక్కడన్నా ఒప్పుకోలేదనుకో, పోదురేని సింహాచలం నాకు ఇష్టమైన పిండి వంట వండి పెట్టుచుండని వాడని ఇది వరకు ఉదహరింపబడుట చేత మీరు ఈ వాదం అంగీకరింపవచ్చు.
మీరు అందరూ గూడా వ్యాకరణ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ గూడా ఎక్కడ వంట చేసి పెట్టాడు. అతను అది వృత్తి కాదు గదా! జలము గదా మోయటం అతని వృత్తి అని మీరందరూ అనవచ్చు. ఎందుకంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఉదాహరణకి అంతకుముందు సింహాచలానికి పిండి వంటలు అవన్నీ చేసి పెట్టాడు గదా! కాబట్టి మీరు ఖచ్చితంగా పాకశాస్త్రంలో గూడా ప్రావీణ్యులని మీరందరూ అంగీకరించక తప్పదు. అలాగే ఒక సంవత్సరం శ్రావణ మాసంలో ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకుండా ఆకాశము చిల్లిపడినట్లుగా వాన కురియుచుండగా గంగాధరుడు జడివానలను లెక్కపెట్టని దున్నపోతు వలె ఇంచుకేనును చలింపక ఎప్పటి ఎప్పటిగా చాకచక్యముతో నీళ్లు మోయుచుండుట చూచి చంద్రశాస్త్రము నూతనముగా నేర్చుకుని పద్యములు చెప్పవలయునని ఉబలాటము పడుచున్న ఒక బాలకవి గంగాధరుని ప్రజ్ఞయే విషయముగా పుచ్చుకొని కొన్ని పద్యములు రచించెను. ఆ పద్యములు లభింపలేదు. ఇక శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి గదా! ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాలాలన్నంత తెరపి గూడా ఉండదనమాట. అంత కుంభవృష్టి వర్షం కురిసే జడివానలు కురుస్తున్నా కూడా మన గంగాధరుడు ఏం చేశాడు దున్నపోతులాగా ఇక ఏ మాత్రం భయపడకుండా చాలా సునాయాసంగా నీటిని మోస్తూ అందరిళ్ళకి నీటిని మోసేవాళ్ళు. అది చూసి మనకి ఎవరైనా చందశాస్త్రము చ శాస్త్రం అంటే మన లఘు గురువులతో చెప్పగలిగినట్టు. ఉత్పలమాల, చంపకమాల వాటిల్లో. ఛందశాస్త్రం కలిగిన ఎవరైనా కొన్ని పద్యాలు చెప్పాలి. ఉబలాటం మీద కొన్ని పద్యాలు మన బాలకవి గంగాధరుని ప్రజ్ఞ గురించి కొంతమంది పద్యాలు రచించారట. కాకపోతే ఇప్పుడు ఆ పద్యాలు మనకి లభించడం లేదు. కానీ వాని అందలి భావం మాత్రం మనకు లభించినందున క్షీరమును విడిచి దాని సారమైన మేగడ ముద్దని ఇచ్చినట్లుగా తస్సారమిందు పొందుపరచబడుచున్నవి. ఒకవేళ పద్యాలు గనక మనకు లభించినప్పుడు భావం అయితే మనకు దొరికింది. ఎందుకంటే క్షీరం అంటే పాలు. పాలు గనక లేకుండా మనకు మేగడ దొరికినట్టనమాట. పాలు లేవు, పాలు కాగబెట్టలేదు, తోడుబెట్టలేదు ఏం లేదు మేగడ దొరికింది. అన్నట్లుగా మనకు భావం అయితే మనకు కొంత పరచడం జరిగింది. ఏంటంటే ఆ భావం, ఓ గంగాధర! నీ ప్రజ్ఞ వర్ణించుట ఆదిశేషునకు 1000 నాలుకలు చాలవు. ఇక్కడేనంట ఆదిశేషునకు 1000 నాలుకలు కూడా సరిపోవు. నీవు కావడి బద్ద పట్టుకున్నప్పుడు గాంధీవము ధరించిన అర్జునుడు జ్ఞప్తికి వచ్చును. నువ్వు కావడి బద్ద పట్టుకున్నప్పుడు ఎలా ఉన్నావంటే గాంధీవం పట్టుకున్నది ఎవరు? అర్జునుడు. అర్జునుడు లాగా కనపడతాడట. పచ్చడి చేయుటకు నీవు బండ పుచ్చుకున్నప్పుడు రోకలి ధరించిన బలరాముడు జప్తికి వచ్చును. ఆ పాప సింహాచలం దగ్గర వంట చేసి పెడతాడు కదా! అలా పచ్చడి చేసేటప్పుడు తనకి బలరాముడులాగా రోకలు పట్టుకున్నప్పుడు బలరాముడిలాగా కనపడతాడట. వడ్డించుటకు బల్లెము పుచ్చుకున్నప్పుడు సుదర్శన చక్రము ధరించిన హరి మనంపున తట్టును. ఇక నువ్వు వడ్డించేటప్పుడు పళ్ళెం పట్టుకున్నావు అనుకో, ఆ వడ్డించేటప్పుడు అలా పళ్ళెం పట్టుకున్నప్పుడు ఎలాగా నువ్వు సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎలా ఉందో అలాగా హరి అంటే విష్ణువు లాగా కనపడతాడట. అలాగే నీ పాకము నలభీమ పాకము మించును. నువ్వు వంట చేసి పెడతావు సింహాచలానికి, అప్పుడు ఆ వంట ఎలాగుంటుందంటే నలుడు భీముడు గనక వంట ఎలా చేస్తారో అంత రుచికరంగా ఉంటుందట. నీవు చిమ్మిలి ముద్దలు మింగునప్పుడు చూచిన వారు పూర్వకాలము శంకరుడు కాలకూట విషము ముద్దనిట్లే మింగినని సముద్ర మదన వృత్తాంతము జప్తికి తెచ్చుకొని సంతసించుచుందురు. సముద్ర మదనము అంటే మనము పాల సముద్రాన్ని చిలికాం కదమ్మా, ఏది అమృతం కోసం అందులో విషం పుట్టినప్పుడు కాలకూట విషం పుట్టినప్పుడు శంకరుడు అంటే ఆ ఈశ్వరుడు ఆ విషాన్ని అంతా మింగాడు కదా, అది ఆ మింగిన దృశ్యం గుర్తొస్తుంది. ఏది నీవు గనక చనిపోయిన వారికి శాత పిండాలు పెట్టినప్పుడు ఆ పిండాలు మింగుతుంటావు కదా, ఆ మింగేది చూసి చెమ్మిలి ముద్దలు అవన్నీ కూడా మింగుతూ ఉంటే కాలకూట విషం మింగుతున్నాడు ఆ శివుడు గుర్తొస్తాడట. నీ కీర్తి ఆ బుర్ర గుజ్జు వలె, ముంజ వలె, సున్నము వలె, చల్లవలె, విభూది వలె, వరి బియ్య పన్నము వలె, ముసలివాని తలవలె ఎంతో తెల్లనై దిక్కుల ఎందు వ్యాపించి ఉన్నది. నీ కీర్తి ఇక ముంజ తెల్లగా ఉంటుంది కదా, సున్నం తెల్లగా ఉంటుంది, చల్ల అంటే మజ్జిగ తెల్లగా ఉంటుంది, విభూది తెల్లగా ఉంటుంది, వరిపిండి అంటే వరి బియ్యము కూడా తెల్లగా ఉంటుంది. కాబట్టి అందరు ముసలివాని తల ఎలా ఉంటుంది, తల పండిపోయి తెల్ల జుట్టు ఉంటుంది. ఎన్ని దిక్కులు చూసినా కూడా దిక్కులు ఎందు కూడా ఇదంతా కూడా వ్యాపించి అంటే అంత స్వచ్ఛమైనది నీ కీర్తి అని చెప్పబడింది. అకృతపతికి నీ కృతికర్తకు నా కవిత్వమునకు తగు దాసరికి
మొండు మెండు పూసలకు అన్నట్లుగా సరిపోవును. ఇక ఆకృతిపతికి నీ కృతికర్తకు నా కవిత్వమునకు తగు దాసరికి మెండు పూసలకు అవునట్లుగా ఉంది. కృతిపతికి కవిత నీ గురించి అయితే ఎవరైతే రాస్తున్నారో అటువంటి చెప్పిన వారికి, అటువంటి రాసేటటువంటి వారికి, నాకు రాసిన నా కవిత్వానికి దాసరి అంటే దారంలో గనక పూసలు ఎలా గుచ్చుతాయో అలా గుచ్చినట్లుగా ఉంటుంది అని చెప్పాడనమాట మన చిలకమర్తి గారు. అప్పట్లో ఉన్నటువంటి కవి ఇలాగా భావము ఉన్న చెప్పారని, భావం మాత్రమే మనకి దొరికిందని మన చిలకమర్తి గారు చెప్పారమ్మా. ఇది మన 6వ ప్రకరణం పూర్తయింది. ఇక 7వ ప్రకరణం గురించి తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి నా కృతజ్ఞతలు.